కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ జాతిపితగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున మేము ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వర్ధనపేట మాజీ శాసనసభ్యులు వన్నా శ్రీరాములు గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఉద్దేశించి మాట్లాడతారు. నిజంగా తెలంగాణకు జాతిపిత ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తప్ప ఎవరు కాదు. ఈ సన్నాసి కేసీఆర్ ఏదో వాళ్ళు పెట్టుకుంటారు కానీ అసలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో మంత్రి పదవిని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కొరకు విద్యార్థులతో పనిచేసి జీవితాంతం ఆయన తెలంగాణ వచ్చే వరకు ఆయన 80 ఏళ్ళ వయసులో కూడా చలికాలంలో కూడా ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళను అటు ప్రధానమంత్రిని స్పీకర్లను కూడా కలిసి తెలంగాణ ఆవశ్యకత కొరకు వారు ఎన్నో కార్యక్రమాలు చేసింది. 1969 నుంచి ఆయన చనిపోయేంత వరకు ఒక 6 నెలల ముందు తెలంగాణ వచ్చే 6 నెలల ముందు వారు చనిపోవడం జరిగింది. కాబట్టి తెలంగాణకు నిజంగా బాగా త్యాగం చేసినటువంటి వ్యక్తి అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా మరి ముఖ్యమంత్రి వారిని కూడా డిమాండ్ చేస్తున్నారు ఏమంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా మీరు మరి గెజెట్లో ప్రకటించి న్యాయం చేయాలి అనేది మరి ముఖ్యమంత్రి గారిని కోరడం కూడా జరుగుతాం. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడ పోయినా మనం మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు మాట్లాడేటప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఆయన బర్త్డే కానీ లేకపోతే ఆయన చనిపోయినటువంటి దినంలో కానీ జాతిపిత తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అనే మనం సంబోధించి మరి వారికి మనం నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే ఈ డిమాండ్ గుర్తించి మరి గెజెట్లో కూడా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉన్నదని మనవి చేస్తున్నాం. ఎందుకంటే వారి 2 కార్యక్రమాలు చనిపోయే కార్యక్రమము తర్వాత బర్త్డే కార్యక్రమాలు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి దీన్ని కూడా న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. జాతిపితగా వారిని గౌరవించి తెలంగాణలో సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తాను. అది ఇప్పుడు వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబార్ సమ్మారావు గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఆయన జీవిత చరిత్ర గురించి, ఇంకా కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, వీటన్నిటి మీద ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో మారుమూల పల్లె ఆదిలాబాద్ జిల్లాలో జన్మించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పేద దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించినటువంటి శ్రమజీవి. పేదవారికి ఎక్కడన్నా ఇబ్బంది జరిగింది అని అంటే సైకిల్ మీద కోర్టుకు పోయి వాదించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయనే తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసానికి మంత్రి పదవిని తృణాపాయంగా వదులుకున్నటువంటి వ్యక్తి. ఆయనను మళ్ళీ పిలిచి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో చేరమని అడిగినప్పుడు నాకు తెలంగాణ ఇస్తే తప్ప మంత్రి పదవి తీసుకోనని తిరస్కరించినటువంటి ఒక గొప్ప మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఈ రాష్ట్రం కోసానికి తెలంగాణ
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు ఎక్కడ కూడా నిలువ నీడలేనటువంటి పరిస్థితిలో జలదృశ్యంలో ఆయన సొంత గృహాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పెట్టడానికి తెలంగాణ సాధన కోసానికి సహకరించిన సందర్భంగా ఎప్పుడైతే ఆనాడున్న ప్రభుత్వాలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లును పార్టీ కార్యాలయానికి ఇచ్చినందుకు ఆయన మీద కక్ష కట్టి బుల్డోజర్లు పెట్టి ఆ ఇల్లును కూల్చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడో పోయి కిరాయి ఇంట్లో ఉంటూ ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి జిల్లాలకు కూడా వ్యాను పట్టుకొని ప్రతి జిల్లాకు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు వరంగల్కి వచ్చినప్పుడు శ్రీరాములు గారు దిలీప్ గారు వీళ్ళందరూ ఎంబడి పెట్టుకొని వచ్చినప్పుడు మొగులే వాళ్ళు అడిగిన నేను ఇంత వయసులో ఇంత శాతగాని వయసులో 90-80 సంవత్సరాలు పెట్టుకొని మీరు తిరగడం అంత అవసరం అని అడిగితే నా ప్రాణాన్నైనా త్యాగం చేస్తే కానీ తెలంగాణను చూసి చచ్చిపోవాలనే అటువంటి ఆకాంక్షను కోరికను ఆయన నెరవేర్చింది కాబట్టి తెలంగాణ కోసానికి అసూలు బాసిన ఈ కొండా లక్ష్మణ్ బాపూజీని కానీ జయశంకర్ని కానీ ఈ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పి మర్చిపోకుండా ఉండాలని అంటే ఇవాళ ఇప్పటిదాకా ఆయనకు సంబంధించినటువంటి బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగానే కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి భారతరత్న బిరుదును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి చిరస్థాయిగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఈ తెలంగాణ ప్రజల చెవులలో మారుమోగేలాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే వర్ధంతులు కానీ జయంతులు అధికారికంగా చేస్తున్నారో వర్ధంతులు జయంతులతోటి పాటు ఆయనకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి పురస్కారాన్ని ఇచ్చి గౌరవించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పాటిస్తాం ఆయన ఆశయాలు పట్ల. జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఆయన ఒక మహానుభావుడని ఈ మధ్యలో కేసీఆర్ను జాతిపితగా ప్రకటించాలని కల్వకుట్ల కుటుంబం డిమాండ్ చేస్తున్న ఈ నేపథ్యంలో అసలు జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని మేము మా పద్మశాలి సామాజిక వర్గం నుంచి మేము బలంగా ఫైట్ చేస్తున్నాము. వెంటనే